కరీంనగర్ జిల్లా అధికారులు విద్యార్థినుల భద్రత, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం స్నేహిత అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఎవరికీ చెప్పుకోలేని ఇబ్బందులను విద్యార్థినులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బాలికల భద్రతకు ఢోకా లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ చిన్నారి అరచేతిపై పెద్దల అరచేతిని ఉంచిన లోగోను స్నేహిత కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. బాలికలకు పెద్దలైన టీచర్లు, అధికారుల భరోసా ఉంటుందని తెలిపేలా దీన్ని తయారు చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆలోచనతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు అధికారులు. జిల్లాలోని ఓ పాఠశాలలో ఇటీవల ఓ దురదృష్టకర ఘటన వెలుగు చూడటంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆడపిల్లలు తమ సమస్యలను భయపడకుండా తెలియజెప్పేలా స్నేహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి స్కూల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి 5 నుంచి 100 మంది విద్యార్థులతో స్నేహిత క్లబ్స్ ఏర్పాటు చేశారు. వీరికి చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండే మహిళా టీచర్ కూడా ఆ క్లబ్ లో సభ్యురాలుగా ఉన్నారు. విద్యార్థినుల రక్షణ, భద్రత, పోక్సో చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించటం, పిల్లల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఏ చిన్న సమస్య అయినా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం ఈ క్లబ్ ప్రధాన లక్ష్యాలు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్నేహిత గురించి మొదటి దఫా అవగాహన కార్యక్రమాలు పూర్తవగా రెండో దఫా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టారు. స్నేహిత అనే కార్యక్రమము సురక్షిత బాల్యము, సామాజిక అవగాహన మరియు వీటి పట్ల సెన్సిటైజేషన్ చేయడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా రూపొందించింది ఈ కార్యక్రమము. మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారి ఆలోచనలతో, ఇతర డిపార్ట్మెంట్ల కన్వర్జెన్సీలతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ స్నేహిత కార్యక్రమంలో భాగంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆల్రెడీ స్నేహిత కార్యక్రమం పట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. పాఠశాలల్లో పిల్లలకు ఎదురయ్యే సమస్యలను బయటపెట్టేందుకు స్నేహిత ఫిర్యాదుల పెట్టె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి స్కూల్ ఆవరణలో తాళం వేసి ఉన్న కంప్లైంట్స్ బాక్స్ ను ఏర్పాటు చేశారు. ఈ పెట్టె తాళం చెవి నోడల్ అధికారి, షీ టీం అధికారుల దగ్గర ఉంటుంది. బాలబాలికలు తమకు ఎదురైన ఏవైనా ఇబ్బందులను పేపర్ పై రాసి ఈ పెట్టెలో వేయవచ్చు. స్కూల్లో ఉపాధ్యాయులైన, తోటి మగపిల్లలైనా, ఇంటి నుంచి స్కూల్ కు వెళ్లే క్రమంలో బయట వ్యక్తుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందులైనా లేఖ రూపంలో రాసి ఈ పెట్టెలో వేయవచ్చు. వారానికోసారి ఈ పెట్టెను తెరిచి ఫిర్యాదులను షీ టీం పరిశీలించి అవసరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారు. ఈ స్నేహిత కార్యక్రమంని తల్లిదండ్రుల ముందు అసలు మొదలు పెడుతున్నాం. సో దట్ మనకి పోక్సో చట్టం పిల్లల వైపు ఏమైనా మనము దుర్వ్యవహారం కానీ ఇంకా ఏదైనా హింస చేసినా కూడా పిల్లలకి ఆ చట్టం గురించి తెలవాలి. తల్లిదండ్రులకి కూడా చట్టం గురించి, తల్లిదండ్రులకి కానీ ఆ ధైర్యం ఉండాలన్నది చెప్పుకుంటూ ఈ స్నేహిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. సెన్సెస్ జరిగితే ఖచ్చితంగా పిల్లలు కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ పేరెంట్స్ కానీ మనకి రిపోర్ట్ చేయాలి. స్నేహిత కార్యక్రమం పట్ల విద్యార్థినులతో పాటు టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం వ్యవసాయ, వైద్య ఆరోగ్యం, ICDS, DRDA, MEPMA, పంచాయతీ విభాగాల సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలతో పాటు కలెక్టర్ ప్రతి మంగళవారం 2 పాఠశాలలను సందర్శిస్తున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. తమకు ఈ కంప్లైంట్ బాక్స్ బాగా ఉపయోగపడుతోందంటున్నారు విద్యార్థినులు. స్నేహిత ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వలన మేము బయటికి చెప్పలేని విషయాలను మా ఫ్రెండ్లీ టీచర్తో కానీ, ఈ కంప్లైంట్ బాక్స్ మీద నెంబర్ ఉంది కదా 1098, ఈ నెంబర్కి కాల్ చేసి చైల్డ్ అబ్యూస్ మాకేమన్నా జరిగితే చెప్పచ్చు. ఈ స్నేహిత ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా మాకు కొంచెం హ్యాపీగా ఉన్నా నేనైతే, ఎందుకంటే మేము చెప్పలేని విషయాలు కూడా చెప్పచ్చు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంకా మాదక ద్రవ్యాల వినియోగం పైన, ఇంకా మా పైన ఎవరైనా చెడు ప్రభావం చూపితే కూడా స్నేహిత గ్రూప్, నేను షీ టీం నుండి మాట్లాడుతున్నా, స్నేహిత గ్రూప్ వాళ్ళకు ఇన్ఫామ్ చేసినాం అనుకుంటే, ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. కంప్లైంట్ బాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిరు.
మాకైతే ఇంట్రొడ్యూస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. స్నేహిత కార్యక్రమం ఇప్పటికే జిల్లాలోని అన్ని స్కూళ్లలో ప్రభావవంతంగా పనిచేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కంప్లైంట్ బాక్సులతో పాటు విద్యార్థులకు ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. బాలికలకు భద్రత దొరికినట్లు భావించే భరోసా అందుతోందంటున్నారు టీచర్లు. ఇది పిల్లలకి ఏంటి అంటే పిల్లలు చెప్పలేని సమస్యలను కూడా చెప్పుకోవడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఒక వేదికగా ఈ స్నేహిత అనేది ఉపయోగపడుతుంది. ఇది పిల్లలకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే స్నేహిత గురించి, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి కూడా అవగాహన అనేది ఏర్పడుతుంది. స్నేహిత కార్యక్రమంలో భాగంగా మేము కూడా ఇంటర్నెట్ సురక్షితమైనటువంటి ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేయాలనేది మేము ప్రతిసారి చెప్తూ ఉంటాం పిల్లలకు. ముఖ్యంగా ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల లాభాలు ఏంటి, దీనివల్ల సురక్షితంగా యూజ్ చేయకుండా జరిగేటువంటి నష్టాలు ఏంటో కూడా ప్రతిసారి చెప్తూ ఉంటాం. ముఖ్యంగా వీరికి ఏవైనా డౌట్స్ ఉంటే, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే అందులో మీరు చేస్తే ఎన్నో యూస్ఫుల్ యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా మీ ఇన్ఫర్మేషన్ సేకరించవచ్చు. ఎడ్యుకేషన్ ద్వారా మీకు కావాల్సినటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం. తర్వాత హెల్ప్ లైన్, ముఖ్యంగా హెల్ప్ లైన్కి సంబంధించి చూస్తే ఒక 3 నంబర్లను మేము వీళ్ళకు ఈ బాక్స్ పైన కూడా మీరు గమనించవచ్చు. ఒకటి 100 నంబర్, అది పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా. 2 1098, ఇది చైల్డ్ అబ్యూస్ పాఠశాలలో కానీ బయట కానీ ఇంకెక్కడైనా కానీ జరిగినప్పుడు వాళ్ళు ఫోన్ చేయడానికి ఉపయోగపడే నంబర్. ఇది మా స్కూల్లో పిల్లలందరికీ కూడా ఈ 3 నంబర్లు నోటికి ఉంటాయి సార్. ఇక 15100 అనేది లీగల్ సహాయం పొందడానికి ఈ 3 నంబర్ల ఉపయోగం కూడా పిల్లలకు చెప్తూ ఉంటాము. పిల్లలు సురక్షితంగా ఉంటేనే సమాజం సురక్షితం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి స్నేహిత కార్యక్రమం నిలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.